ఏపీలో ఎన్నికల సీజన్ వచ్చేసింది. ఈ ఎన్నికల్లో గెలుపొందే గుర్రాలకు మాత్రమే టిక్కెట్లోని ఆయా పార్టీలు ఖరారు చేస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే గెలుపొందే వారికే టిక్కెట్లోని అనౌన్స్ చేసింది కూడా. అంతేకాదు సీఎం జగన్ పార్టీ ఇన్ఛార్జీల్లో మార్పులు చేర్పులకు శ్రీకారం చుట్టిన సంగతి కూడా తెలిసిందే. ఈ నేపథ్యంలో జంపింగ్లు మొదలయ్యాయి. వైసీపీలో టిక్కెట్ రాని వారు ఇతర పార్టీల వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా సీఎం వైఎస్ జగన్ ఇప్పటికే పలువురికి టిక్కెట్ రాదని తేల్చి చెప్పేశారు. ఈ నేపథ్యంలోనే వైసీపీలో టిక్కెట్ దక్కదని తెలిసిన ఓ ఎమ్మెల్యేకు జనసేనాని పవన్ కళ్యాణ్ కీలక హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఎంపీగా బరిలోకి నిలిపే అంశంపై పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న వేళ వలసలకు జనసేన పార్టీ డోర్స్ ఓపెన్ చేసినట్లు కనిపిస్తోంది. ఇప్పటికే వైసీపీలో టిక్కెట్ దక్కదని భావించిన నేతలు జనసేనలోకి జంప్ అవుతున్నారు. ఇటీవలే విశాఖపట్నంకు చెందిన ఎమ్మెల్సీ వంశీ కృష్ణ యాదవ్ సైతం పార్టీకి గుడ్ బై చెప్పి జనసేన పార్టీలో చేరారు. తాజాగా జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు కూడా వైసీపీని వీడేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో జ్యోతుల చంటిబాబు భేటీ అయ్యారు. వాస్తవానికి జగ్గంపేట నుంచి గత ఎన్నికల్లో జ్యోతుల చంటిబాబు గెలిచారు. అయితే వచ్చే ఎన్నికల్లో టికెట్ రాదని తేల్చి చెప్పడంతో జ్యోతుల చంటిబాబు వైసీపీకి గుడ్ బై చెప్పే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అంతా జ్యోతుల చంటిబాబు టీడీపీలో చేరతారని భావించారు. అయితే టీడీపీలోకి రాకుండా జగ్గంపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ జ్యోతుల నెహ్రూ మోకాలపడ్డారు. దీంతో జ్యోతుల చంటిబాబు జనసేన వైపు మళ్లినట్లు తెలుస్తోంది. ఇకపోతే జనసేనాని పవన్ కళ్యాణ్ 3 రోజుల పాటు కాకినాడ పర్యటనలో భాగంగా జ్యోతుల చంటిబాబు ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ భేటీలో టికెట్, తాజా రాజకీయ పరిణామాలపై చర్చించినట్లు తెలుస్తోంది. జ్యోతుల చంటిబాబు పేరును కాకినాడ లోక్సభకు పరిశీలిస్తామని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటికే కాకినాడ లోక్సభ నుంచి తోట సుధీర్ పేరు పరిశీలనలో ఉంది. అయితే అకస్మాత్తుగా జ్యోతుల చంటిబాబు జనసేనలోకి వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆయన పేరు కూడా పరిశీలన జాబితాలో పెట్టినట్లు తెలుస్తోంది. ఇద్దరిలో ప్రజాదరణ ఎవరికి అత్యధికంగా ఉందో నిర్ధారించుకుని టికెట్ కన్ఫర్మ్ చేస్తారని తెలుస్తుంది. ఇదిలా ఉంటే జ్యోతుల చంటిబాబు 2009, 2014 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అనంతరం వైసీపీలో చేరారు. 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలుపొందిన సంగతి తెలిసిందే. మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.